బాగా ఇలా 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 లాగేస్తున్నాడంటే వేసేస్తున్నాడు అనమాట. బాణాలు తీస్తున్నాడు, తగిలించేస్తున్నాడు, వేసేస్తున్నాడు. ఎప్పుడూ ఆయన విచిత్రం ఒకటి జరిగిపోతుంది. ఏమవుతుంది? బాణాలు వేసేస్తుంటే ఇలా వెళ్ళిపోతున్నాయి, ఇలా వెళ్ళిపోతున్నాయి, అక్కడ దాకా వెళ్ళి తగలకుండా కింద పడిపోతున్నాయి. బ్రహ్మాండమైన బాణాలు వేస్తే అసలు తగిలి తగలకుండా నెత్తుటి చుక్క కూడా చిందకుండా అవతల వారికి పప్పు కూడా ఎక్కట్లేదు. ఎంత కోపం వచ్చేసిందంటే ఎందుకు నాకు ఈ దిక్కుమాల దశ రావాలనుకున్నాడు. చేతిలో ఉన్నటువంటి కోదండాలు తీసి కోదండం వేసి కొట్టుకున్నారు. ఇంకా బాణాలు పట్టలేదని కోపం వచ్చేసింది. ఆ తర్వాత పొట్టల మీద కొట్టుకున్నారు, గుండెల మీద కొట్టుకున్నారు. కొట్టనట్టు కొడుతున్నాడు శివుడు నవ్వుతూ. ఈయన బలవంతా పెట్టి కొట్టేస్తున్నాడు, ఏమీ అవ్వట్లేదు. కడుపు మండిపోతున్న కొద్దీ కొట్టేస్తున్నాడు. మధ్య మధ్యలో ఈ ధనస్సు విసిరేసి తొడలు కొట్టాడు. పెద్ద అరుపరిచాడు. రాణి సంగతి చెప్తానన్నాడు. ఆ కట్టుకుని ఎప్పుడు పట్టుపంచ కట్టుకునే యుద్ధం చేస్తాడు కానీ భీముళ్ళ ఎప్పుడు మళ్ళా యుద్ధం చేయడానికి దాన్ని తొడల మీదకి లంగోటాలా కట్టడం. అలాంటి వాడు ఇవాళ ఆ పంచిని పైకి తీసేసి లంగోటాలా బిగించేశాడు. రా యుద్ధానికి అన్నాడు. వచ్చేసాడు దగ్గరికి. అయితే రా ఏం చేస్తానో చూడన్నాడు. ఇద్దరూ కలిసి యుద్ధం మొదలుపెట్టారు. గట్టిగా వెళ్ళి శంకరుణ్ణి ఇలా చంకల కింద నుంచి కౌగిలించేసుకుని వెనక నుంచి గుద్ది ఆయన్ని పడగొట్టి ఆయన మీద ఎక్కి కూర్చుని ఆ కంఠం మీద చేపెట్టేసి గెలిచేశారనుకుంటుంటే ఉత్సాహపరచడానికి ఓహ్ అంటున్నట్ట. ఏమనుకుంటున్నావు అని గుద్దుతున్నట్ట డొక్కలో. ఏం చేస్తానో చూడండి. ఒక్కసారి లేచి తన చేతితో ఇలా వచ్చేసి ఒక గుద్దు డొక్కలో గుద్దుతున్నట్టు. అది కూడా ఎలా? గట్టిగా గుద్దితే ఇంకేమైనా ఉందో? మెల్లిగా గుద్దుతున్నా. తెల్లగా పేరుకున్న నెయ్యిలా ఉంటుందో ఆ శరీరం ఎవ్వరూ చెనకలేరో అటువంటి శరీరాన్ని కౌగిలించుకుంటున్నాడు, గుద్దుతున్నాడు, నీడపడిపోతున్నాడు, పుప్పుతున్నాడు, మీడేసుకుంటున్నాడు, ఆయన పట్టుకుంటున్నాడు. సృష్టిలో ఇప్పటి వరకు ఇలా ఎక్కడా జరగలేదు. బాగా తిప్పి తోసవతల పారేసి పడిపోయి అలా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటా పక్కన పడిపోయిన గాంధీవం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసి అలా నిలబడినటువంటి శంకరుడికి ఇక దగ్గరికి పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నాడని కోపం వచ్చేసి దూరం నుంచి ఆ గాంధీవం ఎత్తి శంకరుడి జుటాజూట మీద ఒక్క ప్రహారం కొట్టేటప్పటికి ఏమి మొనగాడివిరా, ఎంత పౌరుషం రా నీకు అనుకున్నట్ట శంకరుడు. అంతే, సాలి యుద్ధం అనుకున్నట్ట. అని మహానుభావుడు ఆ చంద్రవంకతో పట్టుపుట్టంతో వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఎదురుగుండా నిలబడ్డాడు. కొట్టి మళ్లీ కొడదామని గాంధీవం ఎత్తపోయాడు. ఎదురుగుండా అర్ధనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు.